ఇక పింఛన్ల పంపిణీపై 88.5% సంతృప్తి. అన్నా క్యాంటీన్ల బస్టాండ్లలో సౌకర్యాలు అధమం. అభిప్రాయ సేకరణలో ప్రజా మనోగతం. ఇక పింఛన్ల పంపిణీ, దీపం గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాలపై అత్యధిక ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారు. పింఛన్ పంపిణీలో అవినీతి లేదని 88.5 మంది సమాధానమిచ్చారు. సగటున చూస్తే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వివిధ సేవలకు సంబంధించి సంతృప్తి స్థాయి 75% పైగా ఉంది. 2024 జూన్ నుంచి వివిధ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన సేవలపై ప్రభుత్వం క్యూఆర్ కోడ్, ఐవీఆర్ఎస్తో పాటు వివిధ మార్గాల్లో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఇందులో దీపం, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాలపైన అధిక స్పందన లభించింది. ఆర్టీసీ బస్టాండుల్లో సౌకర్యాలపై అధిక శాతం ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లతో పోలిస్తే విద్యుత్ అంతరాయాలు, వోల్టేజీ సమస్యలు పెరిగాయి. పట్టణాలు, పంచాయతీల్లో చెత్త సేకరణ అంతంత మాత్రంగానే ఉందని సర్వేలో తేలింది. దేవాలయాల్లో ప్రసాదం నాణ్యంగా ఉందని, సంతృప్తికరంగా దర్శనం చేసుకుంటున్నామని అధిక శాతం మంది చెప్పారు.